ప్రస్తుత పరిస్థితుల్లో మెరుగైన బడ్జెట్ ప్రవేశపెట్టినట్టు చెప్పారు ఏపీ సీఎం చంద్రబాబు. వైసీపీ విధ్వంసం నుంచి కోలుకోవడానికి ఇంకా చాలా టైం పడుతుందన్నారు. ఇబ్బందులను అధిగమించి ఇప్పుడిప్పుడే ట్రాక్ ఎక్కుతున్నట్టుగా చెప్పుకొస్తున్నారు ఏపీ సీఎం. రాష్ట్రంలో సమస్యలైతే చాలా ఉన్నాయంటున్నారు. ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువ అనేది ఒక వారసత్వంగా వచ్చిందంటూ చెప్పుకొచ్చారు. కేంద్ర సహకారంతో ఎలాగోలా ప్రస్తుతం మేనేజ్ చేస్తున్నామని, వ్యవసాయం నుంచి ఎక్కువ ఆదాయం రావాలని చెప్తూ ఉన్నారు సీఎం చంద్రబాబు. సేవా రంగంలోనూ ఆదాయం మరింత పెరగాలంటూ సూచనలు చేస్తున్నారు. ఒంగోలు పాలకు, అనంతపురం పండుకు ఎంతో డిమాండ్ ఉన్నట్టు చెప్పారు. 2-3 ఏళ్లలో మరింత మెరుగైన బడ్జెట్ ప్రవేశపెడతామంటూ చెప్పుకొచ్చారు సీఎం చంద్రబాబు. అప్పటికి గాని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒక కొలిక్కి రాలేదు అనంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక రాయలసీమ ముఖ చిత్రాన్ని మార్చింది తామే అన్నారు సీఎం. హార్టికల్చర్ హబ్కు 30,000 కోట్లు కేటాయించడం బాగుందన్నారు. రాయలసీమలో ఒకప్పుడు పశువులకు కూడా నీరు దొరికేది కాదంటూ పశుగ్రాసం నీళ్లను రైళ్లలో తరలించే సందర్భాలున్నాయంటూ గుర్తు చేసుకున్నారు. 2014-19 మధ్య కూడా రైన్ గన్స్తో పంటలను కాపాడే పరిస్థితి ఉండేది. అప్పుడే హంద్రి నివాను సీరియస్గా తీసుకున్నట్టుగా చెప్పుకొచ్చారు. దేశంలోనే నాణ్యమైన పండ్లు రాయలసీమ నుంచి వస్తున్నట్టు చెప్పారు. సీమలో పండే దానిమ్మకు మంచి డిమాండ్ ఉన్నట్టు గుర్తు చేశారు. వీటన్నిటితో పాటు ఎమ్మెల్యేలకు సీల్డ్ కవర్లో ఇచ్చిన రిపోర్ట్ వారి పనితీరుకు నిలువటద్దామంటూ చెప్పుకొచ్చారు చంద్రబాబు. తాను గతంలో ఉన్నట్టు ఇప్పుడు కూడా చాలా నిక్కచ్చుగా ఉండేలా కనిపిస్తున్నట్టు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ ఇప్పటికి కూడా ఎమ్మెల్యేలు తమ తీరును మార్చుకోకపోతే అది వాళ్లకే నష్టం అంటూ చురకలు వేశారు ముఖ్యమంత్రి. మొత్తం 9 పారామీటర్లలో ఈ సర్వే చేయించినట్టుగా వారికి నివేదిక ఇస్తున్నట్టుగా చెప్పారు సీఎం. వారికి తెలియని మరికొన్ని పారామీటర్లను కూడా దీంట్లో యాడ్ చేసి వారికి చూపించేటట్టు ఉన్నాయని తన దగ్గరున్న సీల్డ్ కవర్ని చూపించి మాట్లాడారు. ఇక లోకేష్ తన పని తాను చేసుకుపోతున్నట్టు చెప్పుకొచ్చారు సీఎం. సరిగా అలాగే తన పని తాను చేసుకుంటున్నట్టు చెప్పారు. నేతల్లో ముఖ్యంగా మానవీయ సంబంధం, మోటివేషన్, భయం, భక్తి ఉండాలి అంటూ చెప్పుకొచ్చారు. ఇక లోకేష్ మంగళగిరి చీరలకు ఒక బ్రాండింగ్ కల్పించడం కూడా అభినందనగా ఉందన్నారు. మహిళా సభ్యులంతా ఒకే రకమైన చీరలతో కలిసి రావడం వారి ఐక్యతకు చిహ్నంగా చెప్పారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.